బీఆర్ఎస్ నాయకులకు భూభాగోతం తప్పితే మరొకటి కనబడట్లేదు. ప్రతిపక్షంగా వాళ్ళు ప్రజా సమస్యల కంటే కూడా గతంలో వాళ్ళు ఏవైతే భూముల మీద కన్నేసి అధికారం పోవడం వల్ల దక్కించుకోలేకపోయినరో వాటి మీద వాళ్ళకు వల్లమాలిన ప్రేమ మనకు కనబడుతున్నది. ఈరోజు హరీష్ రావు మాట్లాడిన నాదర్గుల్ భూముల విషయంలో తనకు తానే కాంట్రడిక్టరీ అవుతున్నాడు. ఒకవైపు ఏమో ఒక హైకోర్టు ఒక ప్రైవేట్ మిత్రుందని చెప్పి తీర్పు ఇచ్చింది, ఇప్పటికి అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అని అంటున్నారు. మరొక వైపు ఏమో రైతులను రానివ్వట్లేదు అని చెప్పి తనే చెప్తున్నాడు. ఆ భూమి రైతులదా ప్రైవేట్ మిత్రుందా అనే విషయంలో స్పష్టత లేదు. రెండవది, బీఆర్ఎస్ ప్రభుత్వమే దాన్ని నిషేధిత జాబితాలో పెట్టిన తర్వాత భూభారతిలో ప్రభుత్వ భూమిగా చూయించిన తర్వాత అది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంటుందనే ఆరోపణ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సో మీరెవరు కొమ్ము కాయడానికి ఈరోజు పొంగిలేటి గారి పేరుని తెర మీదకి తెస్తున్నారు? పొంగిలేటి దగ్గర ఉన్న మీ ఫైల్స్ అవి క్లియర్ కాకపోవడం వల్ల చేస్తున్న బ్లాక్ మెయిల్ అనేది అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలైన పరిస్థితి. ఇంకా దాన్ని కొనసాగించడానికి కారణాలు ఏంటి అని అంటే ఇంకా ఆ భూముల మీద ప్రేమలు ఆశలు ఉండడం. గతంలో 2 సార్లు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, లావణి పట్టాలు, కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ల్యాండ్స్, తర్వాత ఎవాక్యూ ప్రాపర్టీస్ అంటే కాందిశీకుల భూములు, తర్వాత ఎవరైతే భూములకు హక్కుదారులు కలిగి లేరో ఆ భూములన్నింటినీ కూడా మీ ప్రభుత్వంలో మార్క్ చేసుకున్న పరిస్థితి. వాటిని అన్నింటినీ కూడా ధరణిలో బ్లాక్ లిస్ట్లో పెట్టిండ్రు. వాటిని ఒక్కొక్కటిగా మీరు మీ బినామీలకు అప్పచెప్పే క్రమంలో మీ ప్రభుత్వం పోవడం వల్ల ఆ మిగిలిన భూముల మీద కన్నేసి ఎవరో వాటిని తీసుకుంటుండనే భ్రమతోని అవి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అంటగట్టడం ద్వారా దాన్ని మళ్ళీ ఏ విధంగా మీ అనుయాయులకు బినామీలకు పొందించే ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి తెలియని అంశం కాదు. మీకు తెలిసిన భాష భూమే. ఈ 9.5 సంవత్సరాల్లో మీరు పాలించిన 9.5 సంవత్సరాల్లో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటినీ ఏ విధంగా కబ్జా చేసిండ్రో, ఏ విధంగా ఆధీనంలోకి తీసుకున్నారో వాటన్నిటి మీద రేపు సిబిసిఐడి ఎంక్వైరీలో తేలుతుంది. కాబట్టి అప్పటిదానికి ఉలికేందుకు ఇప్పుడు హైడ్రా వాళ్ళకు కొంత హడలెత్తిస్తున్న పరిస్థితుల్లో ఈ హైడ్రా ఆఫీసర్ అయిన రంగనాథ్ మీద నువ్వు వెళ్తావా, మేము వెళ్ళాలన్నా, నువ్వు వెళ్తావా, నువ్వు నీ నిర్ధారణకు వెళ్తున్నావు కదా, వెళ్ళు, ఎవరొద్దంటారు నిన్ను? ప్రభుత్వం ప్రొటెక్టర్గా ఉన్నట్టు ప్రతిపక్షం కూడా ప్రొటెక్టర్గా ఉండొచ్చు. కానీ పోయి ముందే వాళ్ళకి ఏదో చెప్పి మునగాక మూసీకి సంబంధించిన అంశంలో లేకపోతే ఇతరత్ర భూములకు సంబంధించిన మీరు పోయి కొంతమందిని దాంట్లో ఉన్న వాళ్ళను ఏదో రెచ్చగొట్టి అబద్ధాల పేరు మీద చెప్పించేసి ప్రభుత్వం మీద కొన్ని వీడియోలు చేయించి పెట్టించే ప్రయత్నం ఇదంతా కూడా తెలిసిన భాగోతమేనే. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి చూస్తున్నాం కదా, మీరిద్దరు బావబావమార్దులు ఇద్దరు బయటికి వెళ్ళినా కూడా కవిత గారు కూడా మొత్తం ప్రభుత్వం మీరు కోల్పోవడం వల్ల మీకెంత నష్టం జరిగిందో మీ అసహనానికి మీరు చేస్తున్న రాద్ధాంతాలే కారణం. కాబట్టి ప్రభుత్వం ఎవరిది భూమి అయితే వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది. ఉచితంగా ఎవరి భూమిని ప్రభుత్వం తీసుకోదు. ఎవరైనా తీసుకునే ప్రయత్నం చేసినా కూడా దాన్ని కాపాడే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తారనే విషయం గుర్తుంచుకుంటే మంచిది. మీరు ఈ నక్క వినయాలు లేనిపోని రాద్ధాంతాలు సృష్టించి ప్రజల్ని లేదంటే ప్రభుత్వాన్ని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి హరీష్ రావు గారికి హితం.